బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి ఓ భర్త భార్య చేతిలో హతమయ్యాడు. ఇక భర్తలు భార్య చేతిలో హతమవ్వడాలు ఈ వార్తలన్నీ కూడా రోజు రోజుగా పరిపాటిగా మారిపోయాయి. రోజు రోజు ఒక హ్యాబిట్ గా మారిపోయింది. ఇప్పుడు నేను చెప్పే వార్త ఎక్కడిదో కాదు, మన యాదాద్రి జిల్లా కాటేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తని చంపింది ఓ భార్య. సుపారీ గ్యాంగ్ తో కారుతో ఢీకొట్టించి హతమార్చింది. అయితే భర్త స్వామిని చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా ఆ సదరు భార్య చేసింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా పోలీసులు ఆ నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో ఇప్పుడు నిజం ఒప్పుకుంది ఆ భార్య. సుపారీ ఇచ్చి భర్తని చంపినట్టుగా అంగీకరించింది ఆ భార్య. భార్యతో పాటుగా బావుమర్ది సుపారీ గ్యాంగ్ ను కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా కాటేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త రోడ్డు పైన ద్విచక్ర వాహనంతో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వెనకాల వెంబడించినటువంటి సదరు భార్య తన భర్తని ఒక రెంటల్ కార్ తీసుకొని సుపారీ గ్యాంగ్ కి డబ్బులు ఇచ్చి భర్తను హతమార్చే పని చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్న విజువల్స్ లో ఆ ద్విచక్ర వాహనం అదే. ఆ ద్విచక్ర వాహనాన్ని మీరు చూస్తున్నారు. బైక్ పై వెళ్తున్నటువంటి భర్తని కారుతో ఢీ కొట్టించి హత్య చేయించింది భార్య. ఈ ఘటన కాటేపల్లి వద్ద వెళ్తున్నటువంటి స్వామిని, బైక్ పై వెళ్తున్న స్వామిని వెనకాల నుంచి ఒక కారు వచ్చి ఢీ కొట్టింది. ముందుగా దీన్ని ఒక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం సదరు భార్య చేసింది. అయితే భార్యే కారును రెంటుకు తీసుకొని సుపారీ గ్యాంగ్ ని నియమించుకొని ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా ఆ భార్యను విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఏంటి దారుణాలు? ఒకటి కాదు, రెండు కాదు, రోజు రోజుకి చెప్పాలంటే నాకే సిగ్గు అనిపిస్తోంది. నిజంగా నాకే సిగ్గు అనిపిస్తోంది, కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంది. ఎక్కడో మనం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా ఆ ప్రాంతాల్లో జరిగిందనంటే ఏంటి ఇంతలా దారుణమా అని చెప్పి మనం అనుకున్నాం. అందరం కూడా ముక్కున వేలేసుకున్నాం. అటువంటిది మన గద్వాల జిల్లాలో చోటు చేసుకుని కర్నూలు గద్వాల మధ్య తేజేశ్వరిని ఈ రకంగానే ఒక భార్య హతమార్చింది. ఇప్పుడు స్వామి అనేటువంటి ఈ వ్యక్తిని కూడా ఒక భార్య హతమార్చింది. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి? నిజంగా డెఫినెట్ గా దీనికంటూ ఒక మార్గం ఉండాల్సింది. దీనిలో ఇలాంటి కొన్ని ఘటనలకు కూడా కొన్ని శిక్షలు ఉండాల్సిందే. ఇది ముందుగా పసిగట్టి ఆ భర్తలైన ఆ భార్యల బాధ నుంచి బయటపడాల్సిందే. నిన్న అస్సాంలో ఒక వార్త మీకు ఆర్టీవీ చెప్పింది. ఒక భర్త తన భార్య తన దగ్గర నుంచి పదే లేచిపోతూ ఉంటే తన పిల్లల కోసం తీసుకొచ్చుకుని దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక నువ్వు రాకమ్మా, నువ్వు రాకపోయినా పర్వాలేదు, వారితో వెళ్ళిపో అని చెప్పి విడాకులు ఇచ్చి పాలాభిషేకం చేసుకొని పీడ విరగడని ప్రశాంతంగా ఉండిపోయాడు. ఏంటి ఇంతలా మారిపోతున్నారు? అమ్మాయిలు మహిళలు పోటీ పడండి, కానీ మరి ఇంత దారుణానిక? సో ప్రస్తుతానికి యాదాద్రి జిల్లా కాటేపల్లిలో ఒక ప్రమాదంగా భర్తని చంపింది. చూడండి ఎంత తెలివి కల్ల భార్య, ఎంత నిజంగా తన తెలివిని చూసి ఒక అవార్డు ఇవ్వాలేమో. చంపింది తనే. కారు రెంటుకు తీసుకుందట. కారు రెంటుకు తీసుకుంది, సుపారీ గ్యాంగ్ ని ఫిక్స్ చేసింది. ఇంతలా పక్కాగా వ్యూహం రచించి తనని హతమార్చింది. పక్కా స్కెచ్ వేసింది. ఇదే ఆ కార్, చూడండి ఆ కార్ని. ఈ కార్తోనే అక్కడ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. పక్కా స్కెచ్ వేసింది. అంతా యాక్సిడెంట్ ఏమో నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ నిజాలని విచారిస్తే అసలు విషయం బయటపడింది. చాలా పక్కాగా దీని వెనుక ఉన్నది భార్య అని పోలీసులు తేల్చారు. ఇంకా ఎన్ని చూడాలి? మీరు కామెంట్ చేయండి. నిజంగా ఇటువంటి ఘటన ఎక్కడో మనం సోనం ఘటన జరిగింది ఎక్కడో ఒక దూరం ప్రదేశంలో అంటే మనమంతా కూడా ఆశ్చర్యపోయాం, అవాక్ అయిపోయాం. రాజా రఘువంశిని సోనం హతమార్చింది. ఎక్కడికో పిక్నిక్కి తీసుకువెళ్ళి అక్కడ టూరిస్ట్ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ హతమార్చిందంటే అందరం కూడా ముక్కున వేలేసుకున్నాం. మేఘాలయ తీసుకెళ్లి హతమార్చిందనంటే. ఆ తర్వాత తేజేశ్వరి ఘటనలో కూడా ఒక బ్యాంక్ మేనేజర్తో పెళ్ళైనటువంటి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం తల్లి కూతురు పెట్టుకొని ఇద్దరు కలిసి అక్కడ అసలు ఎంత దుర్మార్గం అంటే ఇద్దరు కలిసి ఒకరినే ప్రేమించడం ఏంటి? తల్లి కూతుర్లు మనుషులా పశువులా? అక్కడ వాణ్ణి పెట్టుకొని భర్త హతమార్చింది ఇంకో భార్య. మా అమ్మాయి తేజేశ్వర్ హతమయ్యాడు. ఇప్పుడు ఈ ఘటనలో కూడా నీకు నిజంగా ఇష్టం లేదు, ఇంకేదైనా ప్రాబ్లం ఉందనుకుంటే చట్టాన్ని ఆశ్రయించు. లేదా ఈ భర్త ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే ఇక్కడ వరకు అయితే మరి ఎందుకు హతమార్చింది ఇంకేదైనా కారణం అని తెలియదు. బట్ హతమార్చింది మాత్రం భార్య అనేది కన్ఫర్మ్ అయింది. కానీ ఇక్కడ నిజంగానే ఆ భార్యకి ఏదైనా ఇబ్బంది ఉంటే పోలీసుని ఆశ్రయించు. మీరు కన్నీళ్లు పెడితే చట్టాలు మీ వైపు వెళ్ళబడి ఎంతటి దారుణంగా వ్యవహరించేటువంటి వ్యక్తి అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా కూడా ఊసలు లెక్క పెట్టాల్సింది. దానికి అనేక ఉదంతాలు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. మహిళలుగా మీరు వెళ్ళిపోయి ఇలా జరుగుతుందని చెప్తే పోలీసులు మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేస్తారు. మీకు న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అందరికీ సరి సమానంగా అని చెప్తుంటారు. కానీ మీ పట్ల చాలా ఎక్కువగా మిమ్మల్ని రక్షించే ప్రయత్నమే సమాజం చేస్తూ ఉంటుంది. అలా చేయాల్సింది.
నిజంగా ఇబ్బంది కలిగితే అలా చెప్పాల్సింది. అలా కాదు కూడదనుకొని ఏకంగా భర్తనే హతమార్చిందంటే ఈ అమ్మ నీకేం చెప్పాలి? చేతులు జోడించి నమస్కరించాలా? ఏం చేయాలి? మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ చదువుతాను. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, రోజు రోజుకి ఎంత దుర్మార్గంగా ఈ ఘటనలు జరుగుతున్నాయంటే కనీసం అసలు పెళ్ళి అనే దానికి అర్థం లేకుండా పోయింది. కనీసం భార్యాభర్తల బంధానికి ఒక భావం, ఒక అర్థం, ఒక పరమార్థం లేకుండా పోయింది. సో ఇటువంటి ఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, రోజు రోజుకి ఇంకా తీవ్రతరం అవుతూనే ఉన్నాయి. నిజంగా ఒకసారి మీ కామెంట్స్ చదువుతాను నేను. మగవారు రక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాలా అంటే చూడండి, 100% మంది మగవాళ్ళను రక్షించడం కోసం కూడా చట్టాలు రావాలని డిమాండ్ చేస్తున్న వారు ఉన్నారు. సో ఇక్కడ మనం కొన్ని కామెంట్స్ చదువుదాం. ఇట్ ఈస్ ఐ డెఫినెట్లీ worst women remove maintenance and alimony concept in law system, then all false cases will come down and give kids access to both parents equally. When kids life will good, women take money. సో ఇక్కడ రాజేష్ అల్లాని ఏమని చెప్తున్నారంటే కొన్ని ఘటనలో భార్యలకి ఇక్కడ ఏంటి అల్మోని అంటే వాళ్ళు భర్త నుంచి విడిపోతే వారికి కొంత పారితోషికం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్తుంటారు చూసారా. సో భరణం, ఆ భరణాన్ని రద్దు చేయాలి, అది ఉండడం వల్లే మహిళలు రెచ్చిపోతున్నారన్న రకంగా ఆయన కామెంట్ చేశాడు. తర్వాత పోలీసుల్ని కాన్సన్ట్రేట్ చేసి కొంత అసభ్యమైన ఒక పదాన్ని వాడుతూనే పోలీసులు ఏం చేస్తున్నారన్నట్టుగా నాగరాజు కామెంట్ చేశారు. సో ఏదేమైనా ఈ ఘటన కొంత ఆందోళన కలిగిస్తోంది. యాదాద్రి జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అందరినీ కూడా కలవరపాటు గురి చేస్తోంది. మా ప్రతినిధి పెట్రిషా అందుబాటున్నారు. పెట్రిషా దగ్గరికి వెళ్దాం, మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. పెట్రిషా, ఏంటి ఎక్కడో మేఘాలయలో జరిగింది ఒక ఘటన, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఘటన జరిగింది, ఎక్కడో ఒక హర్యానాలో ఘటన జరిగిందంటే అందరం కూడా అవాక్ అయిపోయాం, షాక్ అయ్యాం, అందరం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురయ్యాం. అటువంటి ఘటన సోనం ఘటన లాంటిది గద్వాల్లో ఒకటి జరిగిందంటే ఇప్పుడు ఏకంగా భర్తని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి చంపేటువంటి ఘటన మరోటి యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. ఏంటి ఆ భార్యకున్న సమస్య ఏంటి? ఆ భర్తను చంపడం లేకంగా తన సోదరుడు అంటే బావమరిది వరుస అయ్యేటువంటి ఆ వ్యక్తి కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాడు సుపారీ గ్యాంగ్తో కలిసి. ఏంటి అసలు విషయం? యాదాద్రి జిల్లా కాటేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి అతి దారుణంగా భర్తని చంపే ప్రయత్నం చేసింది. అదే కాకుండా సుపారీ గ్యాంగ్ తో డబ్బులు ఇచ్చి మరి కారుతో బైక్ మీద వెళ్తున్న స్వామిని ఢీకొట్టి మరి చంపేసింది. అదే కాకుండా ఇదంతా కూడా రోడ్ యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులని పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ ఇంటరాగేషన్ లోనే భార్యని తమదైన స్టైల్లో పోలీసులు ఇంటరాగేట్ చేస్తే దాని ప్రకారం నేనే చంపాను నా భర్తనంటూ కూడా అంగీకరించి ఒప్పుకోవడం జరిగింది. భార్యతో పాటు బామ్మర్ది కూడా తనతో చేతులు కలిపాడని కూడా తెలుస్తుంది. సుపారీ గ్యాంగ్ సీరియల్ కిల్లర్లకి డబ్బులు ఇచ్చి మరి నా భర్తని చంపేయాలి, నేను ప్రియుడితో కలిసి జీవించాలనుకుంటున్నాను, నేను అతనితో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అంటూ కూడా కిల్లర్కి చెప్పడం జరిగింది. ఈ కిల్లర్ దగ్గర దాదాపు లక్షల రూపాయలు కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పిల్లలకు చెప్పిందా ఈ విషయాన్ని? ప్రియుడితో ఉండడం కోసం భర్తను హతమార్చిందా? ఎస్, ఒకవైపు ప్రియుడితో ఉండాలనుకుంటున్నాను అంటూ కూడా సీరియల్ కిల్లర్కి మరియు బామ్మర్దికి సొంత తమ్ముడికి చెప్పి నేను నేను నా భర్తతో ఉండాలనుకోవట్లేదు, స్వామితో నేను ఉండాలనుకోవట్లేదు, ప్రియుడితో కలిసి ఆనందంగా జీవించాలనుకుంటున్నాను అంటూ కూడా పిల్లలని కూడా సైతం లెక్క చేయకుండా వదిలేసి మరి సీరియల్ కిల్లర్ని పెట్టి దాదాపు లక్షలాది రూపాయలు అతనికి దారబోసి ప్రీ ప్లాన్డ్గా నా భర్త బైక్ మీద వెళ్తున్నాడు అంటూ కూడా సీరియల్ కిల్లర్కి కాల్ చేసి నా భర్తని గుద్దేసే అంటూ కూడా కార్తో గుద్దేయడం, ఆ తర్వాత అతను యాక్సిడెంట్లో చనిపోవడం, పోలీసులకు కూడా ఇదంతా కూడా సస్పీషియస్ గా అనిపించడం. సుదీర్ఘంగా విచారించిన తర్వాత భార్యని అదుపులోకి తీసుకొని భార్య మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంటే ఏదైతే స్పాట్ అంతా కూడా ప్రీ ప్లాన్ గా గుద్దినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చాలా క్లియర్ గా ముందు నుంచి బైక్ వెళ్తుంది, స్వామి ముందు నుంచి వెళ్తున్న సమయంలో కూడా ఏదైతే బైక్ వెళ్తుందో కార్ నుంచి వెనకాల వచ్చి బలంగా ఢీ కొట్టడం, ఆ తర్వాత స్వామి కింద పడిపోయాడు, ఆ తర్వాత మళ్ళీ కార్ ద్వారా ఢీ కొట్టడం, ఇదంతా కూడా ప్రీ ప్లాన్ గా అనిపించింది. ఆ కార్ ఆధారంగా కూడా ఆ కార్ ఎవరిది, అదొక ట్యాక్సీ అని తెలుస్తుంది. రెంటల్ ట్యాక్సీ తీసుకున్నారని కూడా సమాచారం వస్తుంది. ఆ తర్వాత ఎవరు తీసుకున్నారు, ఆ సీరియల్ కిల్లర్ కూడా దాదాపు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. భార్యని కూడా రిమాండ్కి తరలించారని తెలుస్తుంది. కేవలం సొంత భర్తని అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తని అసలు ఎలా జరిగింది ఈ ఘటన ఒకసారి వివరంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ కనిపించే ఫోటోలో ఉన్న వ్యక్తి స్వామి. ఆయన అక్కడ యాదాద్రి జిల్లాలోని వలిగొండ సమీపంలో ఉన్నటువంటి ఒక ట్రాక్టర్ షోరూమ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడట.
అయితే ఒక మీటింగ్ని ముగించుకొని తిరిగి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న క్రమంలో ఇక్కడ ఏదైతే జరిగిందో ఘటన కాటేపల్లి దగ్గర, ఎస్ కాటేపల్లి వయా రాయగిరి, కాటేపల్లికి వెళ్తుండగా యాజ్ ద రీచ్ కాటేపల్లి వయా రాయగిరి, కాటేపల్లికి రీచ్ అయిన తర్వాత తన ఫ్రెండ్ అండ్ తను ఇద్దరు కలిసి వెళ్తున్నటువంటి ఆ ద్విచక్ర వాహనాన్ని ఒక కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వామి ఆన్ ది స్పాట్ లో మరణిస్తే అటువైపుగా తన ఫ్రెండ్ కూడా కొన్ని తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ఇనిషియల్లీ ఆత్మకూరు పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేశారు. వెంటనే అక్కడ స్వామి బంధువులకి సమాచారం తెలియజేయడంతో భార్య కూడా అక్కడికి చేరుకుంది. అక్కడికి వచ్చి కన్నీళ్లు పెట్టిందట. తన భర్త చనిపోయాడు అన్నట్టుగా అలెజ్డ్ పాసిబుల్లీ ఫౌల్ ప్లే ఇన్వాల్వింగ్ హిస్ వైఫ్. అందరూ కూడా తన భార్యపై అనుమానం వ్యక్తం చేశారు. తన భార్య యొక్క వ్యవహార శైలి చూసిన తర్వాత భార్యని ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు విషయం బయటపడింది. చూడండి, ఏకంగా ప్రతినిధి పెట్రిషియా చెప్తున్న ప్రకారంగా ఆ భార్య తన పిల్లలకి తన బంధువులకు కూడా నాకు స్వామి వద్దు, అంటే బంధువులు ఇన్ ద సెన్స్ తన తమ్ముడికి కూడా నేను స్వామితో ఉండలేకపోతున్నా, నాకు ఇంకో ప్రియుడు ఉన్నాడు, నేను వాడి దగ్గరికి పోతా, నాకు వాడి దగ్గరికి వెళ్ళాలంటే స్వామి ఉండకూడదని చెప్పి సుపారీ గ్యాంగ్తో పక్కా ప్లాన్ చేసి భర్తను హతమార్చే ప్రయత్నం. సో ప్రస్తుతం పెట్రిషియా ఆ భార్యని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇంకా ఇంతకీ ఆ ప్రియుడెవడు, ఆ ప్రియుడి కోసం అని చెప్పి భర్తను హతమార్చింది ఈ మహాతల్లి. సో ఆ ప్రియుడిని పోలీసు అదుపులోకి తీసుకున్నారా, ఆ ప్రియుడి డీటెయిల్స్ ఏం తెలుస్తున్నాయి? రైట్, ఒకవైపు ప్రియుడికి కూడా భర్త కన్నా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అదే కాకుండా నా ప్రియుడి దగ్గర ఉంటే నేను సుఖపడతానంటూ కూడా ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ కూడా పోలీసులకి ఆ భార్య సిగ్గు లేకుండా చెప్పిందని కూడా తెలుస్తుంది. సొంత భర్తని అతి దారుణంగా హత్య చేసి చిత్రీకరించి, అంటే యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులని సొంత కుటుంబ సభ్యులను కూడా తప్పుదోవ పట్టించి ముసలి కన్నీరు, ఎక్కడైతే భర్త చనిపోయాడో అక్కడ కూర్చొని కన్నీరు గార్చుకుంటూ అయ్యో ఇలా జరిగిపోయిందా అంటూ కూడా వెక్కి ఏడవడం, దానిపైన కన్నింగ్నెస్ అనేది కూడా పోలీసులు సస్పెక్ట్ చేశారు. అదే కాకుండా ఆ గుద్దిన తీరు అంతా కూడా బలంగా గుద్దడం, వాంటెడ్లీ గుద్దడం, ఇదంతా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేసి తమదైన స్టైల్లో ఇంటరాగేట్ చేసిన తర్వాత నువ్వు ఎందుకు నీ భర్తని చంపాలనుకున్నావంటే నా ప్రియుడితో నేను కలిసి ఉండాలనుకున్నాను, నా భర్త స్వామి అంటే నాకు ఇష్టం లేదు, నా పిల్లలు కూడా నాకు వద్దు, నాకు ప్రియుడే కావాలి, ఐ హ్యావ్ మై ఓన్ డిజైర్స్ అంటూ కూడా తను చెప్పడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో కూడా భర్తని భార్య చంపడం, భార్యని భర్త చంపడం ఇండియాలో కూడా అనేక కేసులు నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక ట్రెండింగ్ గా మారిపోయింది. భర్తలు పెళ్లి చేసుకోవాలంటే కూడా వాళ్ళ వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొదట ఇటువంటివి మహిళలకు జరుగుతుంది, అంటే డొమెస్టిక్ వైలెన్స్ కానీ, లేకపోతే మహిళల మీద అత్యాచారాలు, యాసిడ్లు పోయడాలు, లేకపోతే వాళ్ళని తగలబెట్టడాలు, ఇటువంటివి తరచూ జరిగేది. కానీ ఇప్పుడు మాత్రము భర్తలని భార్యలు చంపేస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం కూడా, ఎన్సీఆర్బీ ప్రకారం కూడా అనేక కేసులు నమోదైనాయి. అంటే 2022లో 271 మెంబర్స్ కూడా భార్యలు భర్తలను చంపేశారు. ఇప్పుడు రీసెంట్గా జూలై 9, 2025 ప్రకారం చూసుకుంటే కూడా 785 దాదాపు అక్షరాల 785 మెంబర్స్ని భార్యలు భర్తలని చంపేశారు. అంటే ఈ స్పాన్ అంతా కూడా మెజారిటీ 5 yearsలో ఈ ఘటన అంతా కూడా చోటు చేసుకుంది. ఐ మీన్ ఇన్సిడెంట్స్ మేజర్ స్టేట్స్లో, పలు స్టేట్స్లో ఈ ఘటన చోటు చేసుకుంటుంది. 2022లో అక్షరాల 220 కేసెస్ అయితే నమోదైనాయి. అంటే భార్యలు ప్రీ ప్లాన్గా భర్తలను చంపేయడం, మొన్న భర్తలేని భార్య డ్రమ్ములో కుక్కి చంపడం, కుక్కర్లో ఉడకపెట్టడము, లేదంటే వాళ్ళని తోసేయడం బిల్డింగ్ మీద నుంచి, లేదంటే బాడీ పార్ట్స్ కట్ చేయడం, లేదంటే యాక్సిడెంట్గా చిత్రీకరించడం. అంటే క్రైమ్ రేట్ కూడా నేషనల్ బ్యూరో ప్రకారం కూడా అనేక కేసులు భార్యలపైన భర్తలపైన నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో పెళ్లిళ్ళు చేసుకోకపోవడమే బెటర్ అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతుంది. గతంలో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కూడా ఒకరికొకరు తోడుండాలి, ఒక బంధంకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఒక ఎజెండాతో ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అసలు పెళ్లిళ్ళు చేసుకోకుండా హ్యాపీగా బ్రతుకుంటే చాలు అనే విధంగా కూడా సిచ్యువేషన్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, సో నిజంగానే ఒకసారి నేను కూడా అడిగాను ఏఐని, ఇప్పటి వరకు ఈ 2025 ఒక స్టాటిస్టికల్ ప్రకారంగా ఎంతమంది భర్తలు భార్యల చేత చంపబడ్డారు, ఎంతమంది భార్యల్ని భర్తలు చంపారంటే విషయం లెక్క తీస్తే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది, కళ్ళు బయర్లు గమ్మాయి. 375 మంది భార్యలు భర్తలు చంపారట. 375 మంది భార్యలు భర్తల్ని చంపితే 250 మంది భర్తలు భార్యల్ని హతమార్చారట. ఇక చెప్పండి బాధితులు ఎవరనేది మీరు డిసైడ్ కండి. నేను ఇక్కడ అందరినీ తప్పబట్టడం లేదు, అంటే ఎలా మారిపోతున్నాయి భార్య భర్తల బంధుత్వాలు, ఆ సంబంధాలు అంటే చాలా హీనాతిహీనంగా దారుణంగా మారిపోతున్న పరిస్థితి కనబడుతోంది.
యాజ్ పర్ స్టాటిస్టికల్ నేను అడిగాను ఎంతమంది భర్తలు భార్యల చేతిలో బాధింపబడ్డారు, భర్తలు ఎంతమంది హతమార్చారు భార్యని అడిగితే భర్తలు సుమారుగా 375 మంది మరణిస్తే అటు భార్యలు 250 మంది మరణించారట. అంటే ఈ మహిళలు కూడా అబ్బాయిలతో పోటీ పడుతున్నారు. మీరైనా చంపేది మేము చంపలేము అన్నట్టుగా రోజు రోజు కొత్త కొత్త విధాలు ఎంచుకుంటున్నారు. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్గా లిస్ట్ కూడా చెప్తాను, మీరు చాలా కాన్సన్ట్రేషన్ వినండి. గతంలో హనీమూన్ పేరిట ఒక భార్య చంపింది, హనీమూన్ ఒక లిస్ట్లో చేరిపోయింది, హనీమూన్లో భర్తను తీసుకొని చంపొచ్చు అన్నట్టుగా ఒక లిస్ట్లో చేరిపోయింది. తర్వాత సెల్ఫీతో ఒక మహిళ కర్ణాటక దగ్గర భర్తని నదిలో దోసేసింది. డ్రమ్బులు లిస్టులోకి వచ్చాయి, కుక్కర్లు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి, ఇప్పుడు యాక్సిడెంట్లు వచ్చినాయి. కత్తులు, మారణాయుధాలు పెద్ద పెద్ద ఎత్తున ఇంకా చాలా చంపడానికి ఇంకా ఆయుధాలు ఉంటాయని చెప్పి మన సినిమాల్లో అక్కడిక్కడ విన్నాము, సినిమాలో చూస్తున్నాం. కానీ చంపాలంటే హనీమూన్ కూడా తీసుకెళ్ళొచ్చు, చంపాలంటే నది దగ్గరికి తీసుకెళ్లి సెల్ఫీ అని చెప్పి నదిలో తోసేయచ్చు, చంపాలంటే డ్రమ్ములు కుక్కర్లు వాడచ్చు, ఫ్రిడ్జ్లు వాడచ్చు, బీరువాలు వాడచ్చు, ఆఖరికి వస్తే బ్యాగులు కూడా, ట్రావెల్ బ్యాగుల్లో కూడా భర్తని చంపేసి హతమార్చి అందులో కుక్కి బయటపడేయచ్చు. ఇప్పుడు ఏకంగా యాక్సిడెంట్ కూడా చేరిపోయింది ఆ లిస్టులో. చాలా క్లియర్గా బహిరంగంగానే తన తమ్ముడికి, ఒక అక్క ఎవరైనా ధైర్యంగా తన భర్త ఉండగానే తమ్ముడితో పిలిచి, తమ్ముడు నాకు నా బావతో నా భర్త ఉండబుద్ధి అవడం లేదు, నేను ఇంకొకరిని ప్రేమించినా నాకు వాంతో ఉండాలనిపిస్తోంది, నా భర్త నువ్వు చంపని చెప్పగలుగుతారా? అంతటి సాహసం చేయగలుగుతారా? ఇదేం పోయే కాలం నాకు అర్థం కాదు. ఎంత దారుణంగా ఇక్కడ మహిళలు వ్యవహరిస్తున్న అర్థం చేసుకోండి. కొంతమంది మాత్రమే, అందరూ ఉద్దేశించి కాదు. సో కొంతమంది కామెంట్ చేస్తారు, నేను కామెంట్స్ కూడా చదువుతాను. మళ్ళీ ఒకసారి ఈ వార్తను మీకు చెప్తాను. ఇది ఎక్కడో జరిగిన ఘటన అనుకుంటే పొరపాటు పడేట. యాదాద్రి జిల్లా కాటేపల్లి దగ్గర జరిగింది. ఇక్కడ స్వామి అనేటువంటి ఈ వ్యక్తి వలిగొండ మండలం, యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో ఒక ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన రెగ్యులర్గా మీటింగ్ ముగిసిన తర్వాత కాటేపల్లి వెళ్తుండగా, కాటేపల్లి వెళ్ళేటువంటి కాటేపల్లి దగ్గర నడి రోడ్డు పైన ఒక కారు వచ్చి వెనకాల నుంచి బలంగా ఢీకొట్టింది. ఆయనతో పాటు తన ఫ్రెండ్ కూడా ఉన్నాడట. సో ఈ ఘటనలో స్వామి స్పాట్లో మరణిస్తే తన ఫ్రెండ్ కొంత సీరియస్గా ఇంజ్యూర్ అయింది. అక్కడికి వచ్చినటువంటి ఆ మహాతల్లి తన భార్య కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చిందట. ముందుగా అందరూ యాక్సిడెంట్గానే భావించారు, యాక్సిడెంట్గానే కేసు నమోదైంది. కానీ లోతుగా ఈ ఘటనకు సంబంధించి తవ్వినా కొలది విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఏకంగా తన తమ్ముడితో ఇంకొక సుపారీ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని ఆ కార్ రెంట్ తీసుకుంది కూడా ఆ మహాతల్లే. కార్ రెంట్ తీసుకొని అక్కడి నుంచి తన భర్తను చంపని పంపించింది. పిల్లలకు కూడా చెప్తారా ఎవరన్నా? నాకు ఇంకొక ప్రియుడున్నాడు, నాకు ఇంకొక రంకు మొగుడు ఉన్నాడు, నా మొగుడు నాకు అక్కర్లేదు, పిల్లలకు చెప్తారా? పిల్లలకు కూడా చెప్పిందట మహాతల్లి. మరి దీనిపైన నిజంగా మీరు స్పందించాల్సిందే. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రోజు రోజుకి ఇంతలా ఇంకెన్ని చూడాలి? ఎంత దుర్మార్గాలు చూడాలి? ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. 498ని రద్దు చేయాలంటున్నారు, రకరకాలుగా చెప్తూ ఉన్నారు. సో నేను కొన్ని కామెంట్స్ అవుతాను. వన్ మ్యాన్ ఈజ్ కిల్డ్, అనదర్ మ్యాన్ విల్ హెల్ప్ టు డూ దిస్. ఐదర్ వే మ్యాన్ ఈజ్ బికమింగ్ ఫుల్. ఎగ్జాక్ట్లీ. రెట్రో మీడియా అంటే ఆయన కామెంట్ చేశారు. ఏమంటారంటే ఒక మనిషిని, ఒక మగవాడిని చంపడానికి సహకరించింది కూడా ఇంకో మగవాడే. పిచ్చోళ్ళండి, పిచ్చోళ్ళు. నిజంగానే